ఓం నమో వెంకటేశాయ. నేను ఇప్పుడు బద్రీనాథ్ నుంచి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ సాధన చేసుకుంటూ తిరుచానూరు అంటేనే పద్మావతి అమ్మవారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇదంతా కూడా తిరుపతి పట్టణం కేంద్రంగా. ఆ తిరుచానూరు దగ్గర వరాహి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని టీడీపీ అధికార పార్టీ వాళ్ళు కూల్చివేశారు. ఇది దారుణమైనటువంటి విషయం. దీని మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలేదు. వారినే స్పందించాలని ఎందుకు అడుగుతున్నామంటే, తిరుపతిలో లడ్డు విషయంలో సనాతన ధర్మం అనపలాజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకున్నాడు. వరాహి యాత్రలు చేశాడు. అటువంటి వరాహి అమ్మవారికి జరిగినప్పుడు కూడా స్పందించకపోతే సనాతన ధర్మం పేరెత్తే బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని ఈరోజు హిందూ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. టీటీడీలో కొన్ని మరణాలు జరిగినప్పుడు తొక్కిసలాటలో క్షమాపణ చెప్పాలన్నాడు. అందరూ కూడా చెప్పారు క్షమాపణలతో ఏమవుతుంది? ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారా అని మీ అందరూ హిందూ సమాజం ఈరోజు ప్రశ్నిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం హిందూ ధర్మం పేరు చెప్తూ హిందువుల కళ్ళు పొడుస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. హిందువుల యొక్క ఆగ్రహానికి మీరు కూల్చివేయాల్సింది వచ్చింది కనుక వెనువెంటనే మీరు క్షమాపణ చెప్పి దాన్ని పునర్నిర్మించండి. లేకుంటే మీరు హిందువుల ఆగ్రహానికి గురవుతారు. అన్నమయ్య కళాక్షేత్ర పీఠం హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ పేరుతో దీన్ని మేము ఖండిస్తున్నాం.